ఏంటి చేపల పులుసా నీచు వాసన వస్తుంది నేను తినను అనేవాళ్ళు కూడా లొట్టలేసుకొని మరీ తింటారు. అంత బాగుంటుంది కొరమేను పులుసు. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా ముక్కల్ని మంచిగా కడిగి అందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు కోసి వేసుకొని అందులో అనాసు పువ్వు, దాల్చిన చెక్క వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని వాటర్లో నాననీయాలి. 3 నుండి 4 టమాటాలు మిక్స్ కొట్టుకొని అన్ని పక్కన పెట్టుకుంటే ఇప్పుడు అసలైన ఘట్టం. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి. అందులో పోపులు వేసి ఇప్పుడు ఇందాక మిక్స్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కాసేపు వేగనివ్వాలి. కాసేపు వేగాక అందులో కూసింత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు వేగనివ్వాలి. కాసేపు వేగినాక అందులో ఇందాక మిక్స్ కొట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటాని ఒకసారి కలుపుకొని మగ్గనివ్వాలి. కాసేపటి తర్వాత అందులో ఉప్పు, ధనియా అండ్ జీరా పౌడర్, కొంచెం మెంతులు వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు దాన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో చేప ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి. వేసిన వెంటనే కలిపితే చేపలు విరగకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుందని నాకు మా అమ్మ చెప్పింది. నేను మీకు చెప్తున్నా. నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు చేప కొంచెం వేగాక అందులో ఇందాక తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. అందులోనే ముక్క మునిగే వరకు కొంచెం నీళ్లు కూడా వేసుకోవాలి. కొంచెం మరిగాక మీకు సరిపోలేదనిపిస్తే అందులో కారం, కొంచెం ఫిష్ మసాలా వేసుకొని చేప ముక్కలను బాగా ఉడకనియాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనిచ్చుకొని కొత్తిమీర వేసుకోవాలి. అంతే, తినడానికి రెడీ అయిపోయింది కొరమేను పులుసు. ఇప్పుడు కొంచెం అన్నంలో వేడివేడి కొరమేను పులుసు వేసుకొని తింటే ఉంటది. ఒకసారి టేస్ట్ చెయ్యే, నీచు వాసన ఏమీ రాదని కూర్చోబెట్టిన నా ఫ్రెండ్ కూడా ఇప్పుడు ఇంకోసారి అని మొత్తం తినేస్తుంది. వసే నాకు కూడా కొంచెం ఉంచవే బాబు. ఓకే బాయ్, నాకు కూడా ఆకలేసేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.